నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ దేవిక. హనీమూన్ పేరుతో పెళ్లైన 5 రోజులకే ప్రియుడి మోజులో భర్తను చంపిన ఒక భార్య. అదే ప్రియుడి మోజులో పెళ్లైన నెల రోజులకే భర్తను చంపిన మరో భార్య. కానీ ఇప్పుడు అదే ప్రియుడి మోజులో కన్న తల్లినే కర్కశంగా చంపిన 15 నెలల 10వ తరగతి బాలిక. ప్రేమించే వయసు కాదు తనది, ప్రేమంటే తెలియదు తనకి. అదే విషయాన్ని ఆ కన్న తల్లి బాలికతో చెప్పింది. దానికి బదులుగా ఆ బాలిక కన్న తల్లి ప్రాణాలనే తీసింది. ఇది వినడానికి చేదుగా ఉన్నా నిజమిదే. ఏమవుతుంది మన దేశం? ఎటుపోతుంది ఈ సమాజం? ఏం నేర్పిస్తుంది మన చదువు? ఏం చెబుతుంది మన సంస్కృతి? సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడిపై మోజుతో తన ప్రేమకు తల్లి అడ్డుగా ఉందని భావించి ప్రియుడు అతడి తమ్ముడితో కలిసి ఆమె మెడకు చున్నితో ఉరి బిగించి కన్న తల్లినే కర్కశంగా చంపిందో 15 నెలల బాలిక. అప్పటికి చనిపోయిందో లేదోనన్న అనుమానంతో ముగ్గురు కలిసి సుత్తితో కొట్టి ఆమె ప్రాణాలు తీశారు. రాజధాని హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దారుణం. మృతురాలికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె పుట్టిన తర్వాత భర్త మరణించడంతో కొన్నాళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. మరో కుమార్తె పుట్టాక రోడ్డు ప్రమాదంలో అతడు కూడా చనిపోయాడు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటూ పిల్లలిద్దరికీ ఏ లోటు రాకుండా అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఈ క్రమంలో 10వ తరగతి చదువుతున్న పెద్ద కుమార్తెకు 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో 19 ఏళ్ల యువకుడితో పరిచయమైంది. క్రమంగా అది ప్రేమగా మారింది. ఈ విషయాన్ని గమనించిన తల్లి కూతుర్ని మందలించింది. చదువుపై దృష్టి పెట్టాలని హెచ్చరించింది. తల్లి మాటను వినని బాలిక ఈ నెల 18వ తేదీన తన ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. దీంతో తల్లి 19వ తేదీన జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి ఆచూకీ కోసం గాలించిన పోలీసులు 20వ తేదీన ఇద్దరిని పట్టుకొని పోలీసులు స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి యువకుడికి నోటీసులు ఇచ్చి ఎవరింటికి వారిని పంపించారు. బాలికను ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తల్లి కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చింది. తండ్రి లేకున్నా ఏ లోటు రాకుండా పెంచుతున్నానని, బాగా చదువుకొని గొప్ప స్థాయికి రావాలని హితబోధ చేసింది. కానీ తల్లి మాటలు ఆ బాలికకు రుచించలేదు. ఇదిలా ఉండగా బాలికను ప్రేమించిన యువకుడి తల్లి 2 రోజుల క్రితం వారి ఇంటికి వచ్చి, నీ కూతురు మా అబ్బాయిని ప్రేమిస్తోంది, ఆమెను మాతో ఇంటికి పంపించేయ్ అంటూ గొడవ పెట్టుకుంది. అందుకు బాలిక తల్లి ఒప్పుకోకపోవడంతో గొడవకు దిగింది. ఇదంతా చూస్తున్న బాలిక తన ప్రేమకు తల్లి అడ్డుపడుతోందని, ఆమె బతికి ఉండగా తన ప్రియుడితో కలిసి ఉండటం కష్టమని భావించింది. ప్రియుడితో కలిసి తల్లిని చంపేయాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకు తన ప్రియుడితో కలిసి ఒక పథకం వేసింది. ఆ పథకం ప్రకారం చెల్లి ట్యూషన్కు వెళ్లిన సమయంలో ప్రియుణ్ణి తన ఇంటికి రప్పించుకుంది. తల్లి ఇంట్లో పూజ చేస్తున్న సమయంలో వెనుక నుంచి వెళ్లి ప్రియుడితో కలిసి చున్నీతో ఆమె మెడకు ఉరి బిగించింది. ఇద్దరు కలిసి బలంగా లాగడంతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఆమె చనిపోయిందో లేదో వారు నిర్ధారించుకోకముందే బాలిక చెల్లి ట్యూషన్ నుంచి ఇంటికి వచ్చింది. దీంతో బాలిక ఆమెను లోపలికి రానివ్వకుండా బయటే ఆపేసి, అమ్మ స్పృహ తప్పి పడిపోయింది, నేను అమ్మను చూసుకుంటాను, నువ్వు నా స్నేహితురాలింటికి వెళ్లి తనను తీసుకురా అని చెల్లిని పంపింది. తల్లి చనిపోయిందో లేదో తెలియకపోవడంతో తన ప్రియుడి తమ్ముణ్ణి కూడా పిలిపించింది. ముగ్గురు కలిసి తల్లి తలపై బలంగా కొట్టడంతో ఆమె చనిపోయింది. అనంతరం యువకులిద్దరూ ఇంట్లోంచి పారిపోతున్న సమయంలోనే బాలిక చెల్లి ఇంట్లోకి తిరిగొచ్చింది. లోపలికి వెళ్లి రక్తపు మడుగులతో పడి ఉన్న తల్లిని చూసి ఆందోళనతో పెద్దగా అరుస్తూ బోరున విలపించింది. అక్కడే ఉన్న బాలిక ఈ విషయం బయటకు చెప్తే చంపేస్తా అంటూ చెల్లిని సైతం బెదిరించింది. కానీ అప్పటికే చిన్న కుమార్తె అరుపులు ఏడుపులు విని చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చారు. లోపలి దృశ్యాలు చూసి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తల్లిని చంపేసిన పెద్ద కుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ప్రియుణ్ణి, అతడి తమ్ముణ్ణి కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ దారుణం జరిగిందని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలికకు మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో నమ్మించి ఇంట్లోంచి తీసుకెళ్లిన వ్యక్తిపై పోక్సో కిడ్నాప్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయకుండా కేవలం నోటీసు ఇచ్చి వదిలేయడంతోనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మండిపడుతున్నారు. బాలనగర్ డీసీపీ, ఏసీపీ, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ ఈ హత్యకు పరోక్షంగా కారణమయ్యారని, దీనిపై
సిపి విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గద్దర్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపి అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే ఈ హత్య జరిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతురాలి చిన్న కుమార్తె బాధ్యతను తామే తీసుకుంటామని వెన్నెల గద్దర్ పేర్కొన్నట్లు తెలిసింది. తెల్లవార్తే ఏ దుర్వార్త వింటామో తెలియట్లేదు, టీవీ పెడితే ఏ ఘోరాన్ని చూస్తామో తెలియట్లేదు. ఈ దారుణాలు ఆగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.